ప్రైజ్ ద లార్డ్. తెలుగు బైబిల్ కథల ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఈ రోజు ఈ వీడియోలో యేసుక్రీస్తు ప్రభువారి 12 మంది శిష్యులలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించినటువంటి శిష్యుడైన యోహాను జీవిత చరిత్రను గురించి ఈ రోజు ఈ వీడియోలో మీతో మాట్లాడాలి అనేది నేను ఆశపడుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారి 12 మంది శిష్యులలో యోహాను చాలా ముఖ్యుడు. ముందుగా అసలు బైబిల్ గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో యోహాను ఎంతమంది ఉన్నారు అంటే ముఖ్యంగా ఎంతమంది ఉన్నారు అనే విషయం మనం చూసినట్లయితే, మొదటిగా బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుకు ముందు పంపబడిన వాడు, యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చిన వాడు. అంత మాత్రమే కాదు గాని యేసుకు బాప్తిస్మం ఇచ్చిన వాడు, ఆయన మార్గం సరళం చేసిన వారు. ఇలా కొన్ని విషయాలు బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి చెప్పవచ్చు. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులలో మొదటి ఇద్దరు సహోదరులు అంటే పేతురు మరియు అంద్రెయ, వీరిద్దరి తండ్రి యొక్క పేరు కూడా యోహాను మరియు యోనా అని బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంది. మూడవదిగా అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 12వ వచనం మనం చదివినట్లయితే, మార్కు అని మారు పేరు గల యోహాను అనే మాట అక్కడ మనకు కనబడుతుంది. మార్కు సువార్త రాసిన మార్కు యొక్క మరొక పేరే యోహాను. నాలుగవదిగా ప్రధాన యాజకులైన అన్నా కయపల వారికి దగ్గర బంధువులో ఒకడు యోహాను అని అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 6వ వచనంలో మనకు కనబడుతుంది. ఐదవదిగా ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్న అపోస్తలుడైన యోహాను యేసుక్రీస్తు ప్రభువారి 12 మంది శిష్యులలో ఒకడు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించినటువంటి శిష్యుడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 2-3 వచనాలు, మార్కు సువార్త 3వ అధ్యాయము 16-19 వచనాలు, లూకా సువార్త 6వ అధ్యాయము 14-15-16 వచనాలు. ఈ అధ్యాయాలు మీరు చదివినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 12 మంది శిష్యుల పేర్లు అక్కడ మనకు కనబడుతుంది. అందులో యోహాను పేరు కూడా ఉంటుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారి 12 మంది శిష్యులలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించినటువంటి శిష్యుడు యోహాను. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నుండి ప్రేమ పొందుకోవడం అనేది మామూలు విషయం కాదు. అలాంటి ప్రేమను పొందుకున్నాడు అంటే యోహానులో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి, యోహాను జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇప్పటి వరకు యోహాను జీవిత చరిత్ర గురించి మీకు తెలియకపోతే ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. క్రొత్త నిబంధన గ్రంథంలోని 4 సువార్తల్లో యోహాను పేరు చాలా వరకు సింగిల్ గా అయితే మనకు కనబడదు. యాకోబు సహోదరుడైన యోహాను అనే ప్రస్తావన ఎక్కువగా మనకు కనబడుతుంది. యోహాను యాకోబు యొక్క సహోదరుడు కాబట్టి చాలా సందర్భాల్లో యాకోబు సహోదరుడైన యోహాను అని ప్రస్తావించబడి ఉంటుంది. యోహాను యొక్క కుటుంబ వివరాలు ఏంటి అని మనం చూసినట్లయితే, యోహాను యొక్క తండ్రి పేరు జెబెదయి, యోహాను యొక్క తల్లి పేరు సలోమి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 56వ వచనంలో, మార్కు సువార్త 15వ అధ్యాయము 40వ వచనంలో, యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం. ఈ అధ్యాయాలన్నీ మీరు చదివినట్లయితే యోహాను తల్లి పేరు సలోమే అనే ఆ వాక్య భాగము మనకు కనబడుతుంది. అలాగే యోహానుకు ఒక సహోదరుడు కూడా ఉన్నాడు, అతని పేరు యాకోబు. యేసుక్రీస్తు ప్రభువారి 12 మంది శిష్యులలో ఇతడు కూడా ఒకడు. వీరిద్దరిని కలిపి జెబెదయి కుమారులు అని పిలుస్తారు. జెబెదయి కుమారులలో యాకోబు పెద్దవాడైతే యోహాను చిన్నవాడు. యోహాను ఏ ప్రాంతానికి చెందినవాడు అంటే యోహాను గలిలయ ప్రాంతానికి చెందినవాడు అని మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అక్కడి నుండి యేసుక్రీస్తు ప్రభువారు పిలుపు పొందుకున్న తరువాత అతడు కపెర్నహూముకు వచ్చాడు. యోహాను యొక్క వృత్తి ఏంటి అని మనం చూసినట్లయితే, యోహాను యొక్క వృత్తి జాలరి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 21వ వచనం, మార్కు సువార్త 1వ అధ్యాయం 19-20 వచనాలు మనం చదివినట్లయితే, వీరు జాలర్లుగా అంటే చేపలు పెట్టేవారుగా ఉన్నారు అని. అంత మాత్రమే కాదు గాని తమ తండ్రితో పాటు వలలు బాగు చేసుకుంటున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు పిలిచినట్లుగా వారికి జీతగాండ్రు ఉన్నట్లుగా, బహుశా జీతగాండ్రు ఉన్నారు అంటే వీరు ధనవంతులుగా కూడా ఉండవచ్చు అనేది చరిత్ర చెప్తుంది. అయితే యోహాను యేసుక్రీస్తు ప్రభువారికి శిష్యునిగా కాకముందు మరొక వ్యక్తికి శిష్యునిగా ఉన్నాడు. అతనెవరో కాదు, బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఇతడు యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులలో ఒకడు కాదు గాని యేసుక్రీస్తు ప్రభువారికి బాప్తిస్మం ఇచ్చినటువంటి వాడే బాప్తిస్మం ఇచ్చి యోహాను. అలాంటి వ్యక్తి దగ్గర మొదటిగా ఈ యోహాను శిష్యుడిగా ఉన్నాడు. ఆ తరువాత యేసుక్రీస్తు ప్రభువారు పిలుచుకోవడం, అలా 12 మంది శిష్యులలో ఒకటిగా చేర్చబడ్డాడు జెబెదయి కుమారుడైన యోహాను. అయితే యేసుక్రీస్తు ప్రభువారు యాకోబు మరియు యోహాను ఇద్దరికి కలిపి బోయనెర్గసు అనే పేరు పెట్టినట్లుగా మార్కు సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో మనకు కనబడుతుంది. బోయనెర్గసు అనే పేరుకు ఉరిమిడి వారు అని అర్థం కలదు, అంటే మెరుపు కలిగినటువంటి వారు. మిగిలిన 12 మంది శిష్యులతో పోల్చితే వీళ్ళకు కాస్త కోపం ఎక్కువ, ఆవేశపరులు అని కూడా మనం చెప్పుకోవచ్చు. లూకా సువార్త 9వ అధ్యాయము 49-52 వచనాలు మనం చదివినట్లయితే, ఆ 2 సందర్భాల్లో కూడా వీరిద్దరూ 12 మంది శిష్యుల కంటే కాస్త ఎక్కువ కోపడినట్లు ఆ యొక్క వాక్య భాగంలో మనకు కనబడుతుంది. బహుశా యేసుక్రీస్తు ప్రభువారి మీద ఉన్న ప్రేమ ఎక్కువై కోపం కలిగిన వారుగా కొన్ని సందర్భాల్లో కూడా వాళ్ళు మనకు కనబడతారు. అయితే ఆవేశపరుడైన యోహాను కాస్త యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమను పొందుకునే వాడుగా మనకు కనబడతాడు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించినటువంటి శిష్యుడు యోహానా అనే ప్రశ్న మీకు రావచ్చు. యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనం, యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం, యోహాను సువార్త 20వ అధ్యాయం 2వ వచనం, యోహాను సువార్త 21వ అధ్యాయం 7వ వచనం. ఈ వచనాలన్నీ కూడా మీరు చదివినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించినటువంటి శిష్యుడు యోహాను అనే మాట అక్కడ మనకు కనబడుతుంది. 12
మంది శిష్యులలో ఎవరిని గూర్చి యేసుక్రీస్తు ప్రభువారు ఇలా మాట్లాడలేదు గాని యోహాను మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమను పొందుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి 12 మంది శిష్యులలో యేసుక్రీస్తు ప్రభువారికి 3 అంతరంగిక శిష్యులు ఉన్నారు. వాళ్లే పేతురు, యాకోబు మరియు యోహాను. ఆ ముగ్గురులో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించినటువంటి శిష్యుడు ఎవరు అంటే యోహాను. యోహాను యేసుక్రీస్తు ప్రభువారితో పాటు చాలా సందర్భాల్లో మనకు కనబడతాడు. వాటిలోని ఒక 3 అంశాలను గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం. మొదటిగా యాయిరు కుమార్తెను బాగు చేసే ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారితో 3 శిష్యులు వెళ్తారు. ఆ ముగ్గురులో ఒకడుగా యోహాను మనకు కనబడతాడు. ఈ విషయం మార్కు సువార్త 5వ అధ్యాయము 37వ వచనంలో మనకు కనబడుతుంది. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరము పొందే సందర్భంలో కూడా ఈ యోహాను ఉన్నట్లు మత్తయి సువార్త 17వ అధ్యాయము 1-2 వచనాలు మనకు కనబడుతుంది. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో తండ్రి అయిన దేవునికి ప్రార్థిస్తున్నటువంటి ఆ సందర్భంలో తన యొక్క చెమట రక్త బిందువులుగా కారుతుంది. అలాంటి సమయంలో అత్యంత సమీపంగా ఉన్నటువంటి శిష్యులలో యోహాను కూడా ఒకడుగా మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనం నుండి కిందకు మనం చదివినట్లయితే ఈ విషయం మనకు కనబడుతుంది. నాలుగవదిగా పస్కా రోజున యేసుక్రీస్తు ప్రభువారి 12 మంది శిష్యులు ఉన్నటువంటి ఆ సందర్భంలో యేసుక్రీస్తు రొమ్మున ఆనుకొని ఉన్న శిష్యుడు ఎవరంటే యోహాను అని యోహాను సువార్త 13వ అధ్యాయము 25వ వచనంలో మనకు కనబడుతుంది. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అంతరంగిక శిష్యులు 3 అయితే ఆ ముగ్గురులో యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమను పొందుకున్న శిష్యుడుగా, యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించినటువంటి శిష్యుడుగా, యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులలో ముఖ్యుడుగా యోహాను మనకు కనబడతాడు. ఒకనొక సందర్భంలో జెబెదయి కుమారుల తల్లి అంటే యాకోబు మరియు యోహానుల తల్లి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని ఒక మాట అడుగుతుంది. ఏంటంటే మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం నుండి కిందకు మనం చదివినట్లయితే జెబెదయి కుమారుల తల్లి యేసుక్రీస్తు ప్రభువారితో ఒక మాట అంటుంది. అదేంటంటే ఈ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చున్న సెలవిమ్మని యేసుక్రీస్తు ప్రభువారితో ఉంటుంది. అందుకు యేసుక్రీస్తు ప్రభువారు మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు, నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగుదురా అని వారిద్దరిని అడిగినప్పుడు వారిద్దరు కూడా త్రాగగలము అని అంటారు. కానీ నిజంగా వీళ్ళు త్రాగగలిగారా అనే విషయం మనం చూసినట్లయితే నిజంగా త్రాగగలిగారు అని చెప్పారు. ఎందుకంటే యాకోబు తన యొక్క చివరి దశలో యేసుక్రీస్తు ప్రభువారి కొరకు మొట్టమొదటి హతసాక్షిగా ఖడ్గం చేత చంపబడతాడు. యోహాను పద్మాసు ద్వీపంలో యేసుక్రీస్తు ప్రభువారి కొరకు బందీగా ఉండి ఆ తరువాత సహజ మరణం పొందినట్లుగా మనకు కనబడుతుంది. అయితే జరగబోయే విషయం వీరికి తెలియకుండానే వీరి నోట మాట్లాడినట్లుగా ఆ సందర్భాల్లో మనకు కనబడుతుంది. అంత మాత్రమే కాదు గాని యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు అప్పగింపబడిన రాత్రి అందరూ పారిపోతే వెనుక నుంచి యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించిన వారు ఇద్దరు. ఆ ఇద్దరిలో ఒకడు పేతురు అయితే రెండవ వాడు యోహాను. అదే సందర్భంలో ప్రధాన యాజకుని ఇంటిలోనికి యేసుక్రీస్తు ప్రభువారితో లోపలికి వెళ్లిన వాడుగా ఈ యోహాను మనకు కనబడతాడు. ఈ విషయం యోహాను సువార్త 18వ అధ్యాయము 15వ వచనంలో మనకు కనబడుతుంది. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు మనం చదివినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి తల్లి అలాగే మరికొంతమంది స్త్రీలు వారితో పాటు యేసుక్రీస్తు ప్రభువారి 12 మంది శిష్యులలో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అంటే ఈ యోహానే. ఆ సందర్భం యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి 4వ మాట తల్లి బాధ్యతను గురించి చెప్తున్న సందర్భం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి స్థానాన్ని యోహానుకి ఇస్తున్నాడు అంటే యోహాను ఎలాంటి లక్షణాలు కలిగిన వాడో మనకు అర్థమవుతుంది. ఆ తరువాత యేసు తల్లి అయిన మరియను యోహాను ఎలా చూశాడు ఏంటి ఇలాంటి విషయాలు బైబిల్ గ్రంథంలో మనకు కనబడదు గాని యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత తన యొక్క తల్లి పోషణ శిష్యుడైన యోహాను చూసినట్టు యేసుక్రీస్తు ప్రభువారు ఎలా అయితే మరియను చూశారో అదే విధంగా యోహాను కూడా మరియను చూసినట్లుగా మరియను పోషించినట్లుగా చరిత్ర పుస్తకాల్లో మనకు కనబడుతుంది. అంత మాత్రమే కాదు గాని యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత పేతురు కంటే యోహాను ముందుగా వచ్చినట్లుగా యోహాను సువార్త 20వ అధ్యాయము 2, 3, 4 వచనాలు మనకు కనబడుతుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత తనను తాను శిష్యులకు ప్రత్యక్షంగా కనపరుచుకున్న సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారిని గుర్తించినటువంటి మొట్టమొదటి వ్యక్తి కూడా యోహాను. ఈ విషయం యోహాను సువార్త 21వ అధ్యాయము 7వ వచనంలో మనకు కనబడుతుంది. అంత మాత్రమే కాదుగా యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆరోహణమవుతున్న సందర్భంలో కూడా యోహాను ఉన్నట్లుగా అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అలాగే పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు 12 మంది శిష్యులు కూడా పరిశుద్ధాత్మను కలిగిన వారుగా మనకు కనబడతారు. ఆ 12 మందిలో యోహాను కూడా ఒకడు. ఈ విషయం అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఒకానొక సందర్భంలో పేతురు మరియు యోహాను ఇద్దరు కలిసి శృంగారమైన దేవాలయంలో పుట్టుకుంటువాని స్వస్థపరిచిన సందర్భంలో యోహాను కూడా ఉన్నట్లుగా అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఇలా అనేక చోట్ల యోహాను ప్రస్థానం మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారి కొరకు ఇంత చక్కని జీవితాన్ని జీవించినటువంటి యోహాను చివరకు ఎలా మరణించాడు అనే విషయం అయితే బైబిల్ గ్రంథంలో లేదు గాని చరిత్ర పుస్తకాల్లోకి వెళ్ళి మనం చూసినట్లయితే డొమిషియన్ అనే చక్రవర్తి కాలంలో ఎఫెసు అనే సంఘంలో యోహాను నాయకుడిగా సేవ చేసినట్లు ఎఫెసు సంఘాన్ని బేస్ చేసుకుని అనేక సంఘాలు ఏర్పాటు చేసినట్లుగా చరిత్ర పుస్తకాల్లో మనకు కనబడుతుంది. అంత మాత్రమే కాదు గాని పాలికార్ప్
ఇగ్నిషియన్, పాపియన్ అనే ముగ్గురు శిష్యులు యోహానుకు ఉన్నట్లుగా చరిత్ర పుస్తకాల్లో మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు సువార్తను ప్రకటిస్తున్నాడని చెప్పి యోహానును మరుగుతున్నటువంటి నూనెలో వేసినప్పటికీ అతనికి ఏమీ కాలేదని చెప్పి పద్మాసు ద్వీపానికి పంపేస్తారు. అందరూ ఉన్న ఒక వ్యక్తికి ఉన్నటువంటి నరకం ఏంటంటే ఒంటరిగా ఉండడం. దానికంటే కఠినమైనటువంటి శిక్ష వేరే ఏది ఉండదు. అలాంటి శిక్షను యోహానుకు విధిస్తారు. పద్మాసు ద్వీపానికి పంపేస్తారు. అక్కడికి ఎవ్వరూ వెళ్ళలేరు. ఎందుకంటే ఏదో బస్సు ఎక్కగానే, లేకపోతే కారు ఎక్కగానే, లేదంటే నడిచి వెళ్ళడానికి కూడా అది వెళ్లే ద్వీపం అయితే కాదు. చుట్టుప్రక్కలంతా కూడా సముద్రం. ఎవరు వెళ్ళడానికి కూడా అవకాశం లేనటువంటి ఆ పద్మాసు ద్వీపంలోనికి యోహాన్ను బందీగా పంపేస్తారు. పద్మాసు ద్వీపంలో ఒక గుహ లోపల యోహాను గారిని బంధించినట్లు చిత్ర పుస్తకాల్లో మనకు కనబడుతుంది. ఆ గుహకు 3 రంధ్రాలు ఉన్నట్లు ఇక్కడ నుండే దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకుని తీర్పుల గ్రంథమైన ప్రకటన గ్రంథాన్ని యోహాను గారు వ్రాసినట్లుగా చరిత్ర పుస్తకాల్లో మనకు కనబడుతుంది. యోహాను గారు క్రొత్త నిబంధన గ్రంథంలోని యోహాను సువార్త 1, 2, 3 యోహాను పత్రికలు, చివరిగా ప్రకటన గ్రంథం కూడా యోహాను గారు వ్రాసారు. అయితే డొమేషియన్ అనే చక్రవర్తి చనిపోయిన తరువాత మరలా పద్మాసు ద్వీపం నుండి యోహానును ఎఫెసుకు తీసుకుని రావడం, అతడు వృద్ధాప్యంలో మంచం మీద ఉన్నప్పుడు ఆ మంచం మీదే చర్చిలోనికి తీసుకుని రావడం, చర్చిలోనికి వెళ్లిన తరువాత మంచం మీద ఉన్నటువంటి యోహాను చివరి దశలో కూడా వాక్యం చెప్పిన వాడిగా చరిత్ర పుస్తకాల్లో మనకు కనబడుతుంది. అలా చివరి వరకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్తను ప్రకటిస్తూ సహజ మరణం పొందాడు ఈ యోహాను. ఇతడు క్రీస్తు శకం 96లో మరణించాడు. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులలో మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారి కొరకు ఎవరు హతసాక్షి అయ్యారు అని మనం చూసినట్లయితే యోహాను సహోదరుడైనటువంటి యాకోబు అయితే, యేసుక్రీస్తు ప్రభువారి 12 మంది శిష్యులలో ఆఖరుగా చనిపోయినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ యోహాను. అయితే ఇతడు యేసుక్రీస్తు ప్రభువారి కొరకు హతసాక్షిగా అయితే అవ్వలేదు గాని ఇతడు సహజ మరణం పొందాడు. చూసారు కదండి, యేసుక్రీస్తు ప్రభువారికి 12 మంది శిష్యులు ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యులలో అంతరంగిక శిష్యులుంటే ఆ ముగ్గురులో కూడా అత్యంత సమీపంగా ఉండి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను పొందుకుని యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల్లో ముఖ్యుడుగా ఉన్నటువంటి యోహాను జీవిత చరిత్రను గురించి ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేయడం జరిగింది. నిజంగా యోహాను జీవితం వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకం అని చెప్పాలి. ఈ వీడియో చూస్తున్నటువంటి వారులారా, యేసుక్రీస్తు ప్రభువారికి 12 మంది శిష్యులు ఉంటే ఆ 12 మందిలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను ఎవరు పొందుకున్నారు అంటే యోహాను. యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమించడం అనేది అందరూ చేస్తారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నుండి ప్రేమను పొందుకోవడం అనేది ఎవరికో గానీ సాధ్యపడదు. అలాంటి గొప్ప అవకాశాన్ని యోహాను గారు పొందుకున్నారు అంటే అతడు దేవుని కొరకు ఎలా నిలబడ్డాడు అనే విషయాన్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ ఇప్పటి వరకు నేను కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ఎంతగానో ప్రేమిస్తున్నాను అని గనుక మీరుంటే, యేసుక్రీస్తు ప్రభువారిని అందరూ ప్రేమిస్తారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నుండి ప్రేమను పొందుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వీడియో చూస్తున్నటువంటి వారులారా, ఇప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమించేటటువంటి స్థితిలో మీరుంటే ఇక నుండి అయినా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను పొందుకునే స్థితిలోనికి ఎదుగుదాం. అటువంటి కృప దేవుడు మనకందరికీ సహాయం చేయను గాక. ఆమేన్. చూసారు కదండి, యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులలో ఒక్కొక్క శిష్యుని యొక్క జీవిత చరిత్రను గురించి ప్రతి విషయాన్ని కూడా వీడియో రూపంలో మీతో షేర్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభువారి 12 మంది శిష్యుల జీవిత చరిత్రలు మీరు తెలుసుకోకపోతే తప్పనిసరిగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కొక్క వీడియోని మిస్ కాకుండా చూడండి. అలాగే నలుగురికి షేర్ చేయండి. ఈ సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కండి. ప్రైజ్ ది లార్డ్.